లాస్ట్ క్లాస్లో మనం టైమర్ గురించి చెప్తున్నాం కదండి. టైమర్ మీద బేస్ చేసుకుని మనకి ఇక్కడ వర్క్ చేయడానికి కొన్ని కంట్రోల్స్ ఉన్నాయండి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రోగ్రెస్ బార్ అని ఉంటుంది. కామన్ కంట్రోల్స్కి వెళ్తే అది ఇక్కడ ప్రోగ్రెస్ బార్ అని ఉంటుంది. ఈ ప్రోగ్రెస్ బార్ అనేది మనం డైలీ చూస్తూనే ఉంటాం. చూడండి, మీరు ఏదైనా ఫైల్స్ కాపీ చేసినప్పుడు కింద మీకు ఎంత పర్సెంట్ కాపీ చేశారన్నది చూపిస్తూ ఉంటుంది. అటువంటిదండి ఇది ప్రోగ్రెస్ బార్. మీకు చూడండి, ఒకసారి రన్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అయితే రన్ చేసే ముందు ఏం చేద్దామంటే దీని ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్కి వచ్చినట్లయితే మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్ని కిందే ఉంటాయి. ఇవన్నీ కామన్ ప్రాపర్టీస్ అండి. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మ్యాక్సిమం అని ఉంది కదా. సో ఇది ఒక ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నేను ఇలా చెప్తున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మనం ఈ కంట్రోల్తో వర్క్ చేసేటప్పుడు తప్పకుండా వాడేటువంటి ప్రాపర్టీస్ అండి. ఓకే, సో మ్యాక్సిమం ఈ వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ 100 ఉంటుంది. మీ ఇష్టం, మీరు దీన్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎందుకు పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. దీనిలాగే మనకి మినిమం అని ఉంటుంది. మినిమం వచ్చి బై డిఫాల్ట్ 0 ఉంటుందండి. అంటే ఈ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎంత అనమాట, 0 అండి. ఓకే, ఎండింగ్ పాయింట్ ఎంత, 100. అంటే మనం 0 నుంచి 100 వరకు మూవ్ అవ్వాలన్నమాట. సో దానికి మీరు 5 స్టెప్స్ ఒకసారి తీసుకుంటారా, 10 స్టెప్స్ ఒకసారి తీసుకుంటారా అన్నది మన ప్రోగ్రామ్ చూసేటప్పుడు చూద్దాం. అయితే ఇనిషియల్గా అర్థమవుతుంది కదండి. స్టార్టింగ్ 0, ఎండింగ్ 100. అంటే 0 నుంచి మనం 100 వరకు వెళ్ళాలి. సపోజ్ నేను 25% వెళ్ళాను అనుకోండి, ఈ కంట్రోల్లో 25% ఏమవుతుందంటే ఫిల్ చేసేసినట్టు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, అది మీకు కొంచెం క్లారిటీ. అది ఇంకా తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి స్టెప్ అండి. స్టెప్ కన్నా ముందు మీకు వాల్యూ గురించి చెప్తాను నేను. సపోజ్ మీరు వాల్యూ 25 అని ఇచ్చారనుకోండి, చూడండి, అంటే 25% అక్కడ ఫిల్ అయినట్టు వచ్చింది కదా. ఇప్పుడు 80% ఇచ్చారనుకోండి, 80% ఫిల్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, 0 నుంచి 100కి మూవ్ అవ్వాలి. ఓకేనా. మీరు అక్కడ మూవ్ అయ్యే ఈ ప్రయాణంలో మీరు ఏం చేస్తారంటే ఆ వాల్యూని పెంచుతారనమాట. అంటే ఫస్ట్ 0 అనేది, తర్వాత 10 చేస్తారు, తర్వాత 20 చేస్తారు, తర్వాత 30 చేస్తారు. అలా 10 స్టెప్స్కి మనం 100కి వెళ్తాం. ఓకేనా. అక్కడ నేను ఏదైతే స్టెప్ అంటున్నానో ఆ స్టెప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ 25 ఇచ్చారనుకోండి, 0 నుంచి 100 వెళ్ళడానికి మనకి 4 స్టెప్స్ పడతాయి. అంతే కదా. మొదటిసారి 25కి వెళ్తాం, సెకండ్ టైం 50కి వెళ్తాం, తర్వాత 75, 100. 5 ఇచ్చారనుకోండి, 20 టైమ్స్. అర్థమవుతుంది కదండి. సో ఇవి 4 మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండి. మ్యాక్సిమం, మినిమం, తర్వాత స్టెప్. బై డిఫాల్ట్ 10 ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాని తర్వాత మనకు ఉండేది వాల్యూ. వాల్యూ వచ్చేటప్పటికి we have 0 default. ఓకే. నౌ ఈ ప్రోగ్రెస్ బార్తో వర్క్ చేయాలంటే మనకి టైమర్ అన్నది కంపల్సరీ అని కాదు, మనం ఇప్పుడు చేసే ఎగ్జాంపుల్లో మనకి టైమర్ అనేది కావాలి. ఓకే, సో ఆల్రెడీ మనం టైమర్తో వర్క్ చేసాం కాబట్టి ఇనిషియల్గా నేను ఒక టైమర్ తీసుకుంటున్నాను. టైమర్ తీసుకునే ముందుగా దీనికి పేరు ఇస్తున్నాను, ప్రోగ్రెస్ బార్ పీబీ అని ఇస్తున్నాను. ఓకే, నౌ టూల్ బాక్స్కి వెళ్ళి టైమర్ని తీసుకున్నాం. టైమర్ ఎక్కడ ఉంటుందండి, కాంపోనెంట్ కంట్రోల్స్లో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి టైమర్ని డబుల్ క్లిక్ చేస్తాం. నౌ టైమర్తో మనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఎనేబుల్డ్ ట్రూ పెడతాం. ఇంటర్వెల్ వచ్చేటప్పటికి 1000 పెడుతున్నాం, అంటే ప్రతి మినిట్కి కూడా అది ఈవెంట్ రైట్ చేయమని చెప్తున్నాం. సో ఈ ఈవెంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టైమర్ టిక్ ఈవెంట్లో ప్రోగ్రెస్ బార్కి ఉన్నటువంటి వాల్యూని పెంచుకుంటూ వెళ్తానండి. ఎలా అంటే
వాల్యూ ఎంత ఉందండి, మనకి 0 ఉంది. ఈ వాల్యూకి నేను ఏం చేస్తానంటే వాల్యూ ప్లస్ స్టెప్ అని రాస్తాను ప్రతి ఈవెంట్లో కూడా, అంటే టైమర్ ఈవెంట్లో. అంటే ఫస్ట్ టైం ఏమవుతుందండి, 0 ప్లస్ 0 ఈక్వల్ టు, లేకపోతే వాల్యూ ఈక్వల్ టు 0 వదిలేయండి, కన్ఫ్యూజ్ వస్తుంది. వాల్యూ ఈక్వల్ టు 0 ప్లస్ 10 ఫస్ట్ ఇటరేషన్. అప్పుడు వాల్యూలో ఎంత ఉంటుందండి, 10 ఉంటుంది, అంతేగా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వాల్యూ ఈక్వల్ టు, ఈసారి 10 ఉంది కదా, 10 ప్లస్ 10 అంటే ఈసారి ఎంత అవుతుందండి, 20 అవుతుంది. ఇలా ఎక్కడి వరకు నడిపిస్తారు దాన్ని, 100 వరకు. ఎప్పుడైతే 100 చేరుకుందో టైమర్ని ఆఫ్ చేసేస్తారు. ఓకేనా. ఈ చిన్న లాజిక్ మనం తీసుకుంటాం. ఇఫ్ ప్రోగ్రెస్ బార్ డాట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ 100 కన్నా తక్కువ ఉన్నప్పుడే మనం ఇవన్నీ చేయాలండి. ఏం చేయాలి, వాల్యూకి, వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందండి, కంట్రోల్ తోటి వస్తుంది. ఓకే, వాల్యూ ఈక్వల్ టు పీబీ డాట్ వాల్యూ ప్లస్ స్టెప్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి, మళ్ళీ కంట్రోల్ నుంచి వస్తుంది, పీబీ డాట్ స్టెప్. ఓకే. ఎల్స్ అంటే ఒకవేళ 100 అయినా 100 కన్నా ఎక్కువైనా మనం ఏం చేయాలండి, ఇమీడియట్గా టైమర్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాలి. ఒకసారి రన్ చేద్దాం. ఎనేబుల్ అంటే స్టాప్ అంటే ట్రూ ఉంటే రన్ అవుతుందండి, ఫాల్స్ కొడితే ఆగిపోతుందండి. చూసారా, ఒక్కో స్టెప్కి అది. అంటే ఇప్పుడు మనం 10 పెట్టాం కాబట్టి 10 టైమ్స్కి అది ఎండ్కి వెళ్ళిపోతుంది అనమాట. అయిపోయింది. ఓకే, అయితే ఇంకొంచెం క్లారిటీగా దీన్ని డిజైన్ చేయొచ్చు అండి. ఎలా చేస్తామంటే ఇక్కడ నేను ఒక లేబుల్ తీసుకుంటున్నాను. లేబుల్ తీసుకుని ఈ లేబుల్లో మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఇనిషియల్గా టెక్స్ట్ తీసేయండి, దీన్ని డైనమిక్గా చూపించాలి కాబట్టి నేను ఇక్కడ దీనికి నేమ్ ఇస్తున్నాను, ఎల్బిఎల్ డిస్ప్లే అని చెప్పేసి. ఇప్పుడు కోడింగ్కి వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే అండి, ఇక్కడ అది నడుస్తున్నంత సేపు కూడా ఎల్బిఎల్ డిస్ప్లే డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తున్నాం. ఓకే, తర్వాత ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది అన్నది కూడా మనం చూపించవచ్చు. ఎలా, ఎంత కంప్లీట్ అయింది అన్నది మనకి ఇక్కడ ఎలా వస్తుందండి, వాల్యూని బట్టి వస్తుంది మనకి. ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే పీబీ డాట్ వాల్యూ క్లోజ్ చేసేద్దాం. దీని తర్వాత నేను పర్సెంట్ కంప్లీటెడ్, రైట్. ఒకవేళ అయిపోయింది అనుకోండి, అంటే టైమర్ ఫాల్ చేసేసాం. ఫాల్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తాం, ఎల్బిఎల్ డిస్ప్లే డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు కంప్లీటెడ్ అని చూపిస్తాం. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాం. ఇన్ ప్రోగ్రెస్ 5%, 10%, 15%, 20%. సో అలా ఎక్కడి వరకు వస్తుందండి, 100 వరకు వస్తుంది. అంటే మనం ఇక్కడ స్టెప్ 5 పెట్టామండి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. కంప్లీట్. ఓకేనా, వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఆ వాల్యూ అన్నది కంట్రోల్ ఏమవుతుంది, కలెక్షన్ అవుతుందా? ఇప్పుడు మనం ప్రాపర్టీ అండి, వాల్యూ అన్నది ప్రాపర్టీ. అవును. ఓకేనా.